హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ ఏంటనేది నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారా, చిన్న చిన్న పూరీ ముద్దలు తీసుకున్నా. నేను చపాతీ పిండి కలుపుకుని ఇట్లా రోల్ చేసుకుని చాలా చిన్నగా చేసుకున్నాను. ఎందుకు చిన్నగా చేశానంటే ఇప్పుడు నేను పూరీలు చేయలేకపోతున్నాను అనమాట. పూరీకి మనకి పిండి అనేది ఎక్కువ నానకూడదండి. అప్పటికప్పుడు మనం కలుపుకోగానే చేసేసుకున్నట్లయితే నూనె అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. నేను ఇలా ముందుగా అన్నీ ఒత్తి పెట్టేసుకున్నాను. కొంచెంగా మూగిట్లో ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత పూరీలన్నీ వేయించేసుకుంటున్నాను. ఎంత బాగా పొంగుతాయో ఇప్పుడు మీరు చూడండి. ఇట్లా పొంగిన పూరీలు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ప్రతి పూరీ కూడా పొంగే విధంగానే నేను ప్రిపేర్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని పూరీలు కూడా ఇట్లా పొంగునట్టే వస్తాయి అన్నమాట. ఎందుకనంటే మనం పూరీ ఒత్తుకునేటప్పుడు కొంచెం దళసరిగా ఒత్తుకున్నట్లయితే మనకి పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి. పల్చగా ఒత్తుకుంటే ఏమవుతుందంటే అది పొంగవు. ఇంకా అది కాకుండా క్రిస్పీగా అయిపోతాయి పూరీలు. ఇంకా డీప్ ఫ్రై కూడా ఎక్కువ చేయకూడదు. ఇట్లా పైకి పొంగంగానే మనం ఆయిల్లో నుంచి తీసేసేయాలి. చూసారా, ఇప్పుడు నేను చేసిన పూరీలు మొత్తం అన్నీ పొంగినాయండి. చాలా బాగా పొంగినాయి. చూసారు కదా మీరు కూడా. మరి ఎక్కువ ఆయిల్ అయితే నేను వేసేసుకోలేదు. సరిపడాగా చిన్న పూరీలే కదా నేను చేసేది, అందుకని కొంచెంగానే ఆయిల్ వేసుకున్నాను. కొన్ని వేయించుకున్న తర్వాత మనకి ఆయిల్ తక్కువైంది అనిపించుకుంటే మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ కొంచెం మూకిట్లో పోసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేనైతే పూరీని వేయించేసుకున్నానండి. తీసేసాను. ఇట్లా ఇన్ని పూరీలు అయితే రెడీ చేసేసాను. మనకి టైం ఉన్నప్పుడే ఎక్కువ చేయగలుగుతాము ఇలాంటివన్నీను. ఎందుకంటే అది కొంచెం పెద్ద ప్రాసెస్ కదా. నేనైతే సండే చేసుకుంటానండి. ఆల్మోస్ట్ ఇలాంటి పిండి వంటలు ఏమన్నా ఉంటే బ్రేక్ఫాస్ట్గా నేను పిల్లలకి ఇష్టంగా తింటారు కనుక సండే టైంలోనే ఇలాంటివన్నీ చేస్తాను. ఇక్కడ నేను పూరీ కర్రీ చేశానండి. ఇది ఆలూ కర్రీ. కుక్కర్లో డైరెక్ట్ పెట్టేశాను. ఇప్పుడే వెయిట్ తీసాను. కొంచెం శనగపిండిని అయితే యాడ్ చేసేసుకున్నాను. చక్కగా ఇలా పల్చగా ఉంటే పూరీలు తినడానికి చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇంకంతేనండి ఈరోజు మా స్పెషల్. అంతేనండి, పూరీ ప్రిపరేషన్ అనేది అయిపోయింది కదా. ఇంకా నేను ప్లేట్స్లో సర్వ్ చేసేసాను. ఇంకా పూరీస్తో పాటు కర్రీ కూడా ఇప్పుడు సర్వ్ చేయబోతున్నాను. పూరీ విత్ ఆలూ కర్రీ. సరే, ఎంత వేడిగా ఉందో, పొగలొస్తుంది కదా. మరి ఇలా సండే టైంలోనే మనకి పిల్లలకి ఏదైనా చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా కూర్చుని తినడానికి టైం ఉంటుంది. ఒట్టప్పుడైతే వాళ్ళు కూడా స్కూల్కి కాలేజీలకి బయటికి వెళ్ళే హడావిడిలో ఉంటారు కనుక ఇష్టంగా తినడానికి అనేది వాళ్ళకు కూడా అవకాశం ఉండదు. ఉరుకులు పరుగులుగా బయలుదేరుతూ ఉంటారు కదా. కాబట్టి పిల్లలకి ఇష్టమైనవన్నీ ఇలా మన హాలిడేస్కి, వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు కనుక చేసినట్లయితే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి, పూరీ విత్ కర్రీ. మరి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.